శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః। ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి। 12 ఏళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది। పంచగ్రహ కూటమి అంటే ఒకేసారి 5 గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి। దీనినే పంచగ్రహ కూటమి అంటారు। ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన అని చెబుతున్నారు। ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి అనేక సమస్యలు వస్తాయి, మరికొన్ని రాసుల వారికి అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది। కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి। మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అంతగా ప్రయోజనమేమీ లేదు। మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి। అలాగే ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి। ఏ పని చేసినా వీరికి అంతగా కలిసి రాదు। మీరు అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి। మీ అప్పుల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది। ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి। నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది। మొత్తం మీద మేషరాశి వారు ఈ జూన్ నెలలో మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి। ఎవరినీ కూడా అతిగా నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది। మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీపై ఉండకూడదంటే ఈ జూన్ నెలలో ప్రతి శుక్రవారం రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు। వృషభ రాశి జాతకులపై కూడా పంచగ్రహ కూటమి ప్రభావం చూపనుంది। వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో దూర ప్రయాణాలు మానుకోవాలి। చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు జ్యోతిష్య పండితుల సూచనలను పాటించాలి। ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం। మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి। మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది। డబ్బుల విషయంలో పొదుపు పాటించాలి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చని పండితులు చెబుతున్నారు। ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి మంచి జరగాలంటే నవగ్రహాల్లో ఉన్న కుజునికి ఎర్రని పూలను సమర్పించి హనుమంతుడికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది। లేదంటే పంచగ్రహ కూటమి వల్ల మీరు సంపాదించిన డబ్బంతా మంచి నీళ్ళలా ఖర్చయిపోతుంది। మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఖర్చులు తగ్గుతాయి। డబ్బులను కూడా ఆదా చేస్తారు। ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగ్గా అవుతాయి। వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు। మిథున రాశి వారికి జూన్ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది। చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు। అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి। మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు। ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది। అనారోగ్య సమస్యలు ఉండవు। కర్కటక రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల దురదృష్టం వెంటాడుతుంది। వ్యాపార విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది। కాబట్టి కర్కటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది। అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి। దూర ప్రయాణాలు మానుకోవటం మంచిది। కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావచ్చు। మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు। కర్కటక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం లేకుండా ఉండాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి। సింహరాశి వారికి బుద్ధాదిత్య యోగం పట్టబోతుంది। ఈ సింహరాశి వారికి ఈ యోగం వరించటం వల్ల ఆకస్మిక ధనలాభం, ఊహించని ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు। అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది। సింహరాశి వారికి రానున్న 3 నెలలు ఎంతో అదృష్టకాలంగా చెప్పబడింది।
కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసొస్తుంది. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రానున్న 3 నెలలు ధనయోగం వరిస్తుంది. 3 నెలల్లో మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా స్థిరపడతారు. కాబట్టి సింహరాశి వారికి వచ్చే 3 నెలల్లో ధనయోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. కన్యా రాశి వారికి జూన్ 6వ తేదీ నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కన్యా రాశి వారికి ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. తులారాశి వారికి ఈ జూన్ నెలలో ధనయోగం వరిస్తుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఉద్యోగంలో మంచి పురోగతి, ప్రమోషన్లు రావటం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న 3 నెలలు వీరికి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. విదేశీ అవకాశాలు వస్తాయి. సంతాన యోగ సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం వలన ఎన్నో నష్టాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవటం, నిత్యం ఇబ్బందుల్లో పడటం, అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. మీరు సంపాదించిన డబ్బంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు రానున్న 2 నెలల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి గంగాజలంతో మరియు బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఇలా 3 సోమవారాలు వరుసగా చేస్తే మీకు ఏ కష్టాలు రాకుండా ఆ శివయ్య మిమ్మల్ని సంరక్షిస్తాడు. ధనస్సు రాశి వారికి లాభస్థానంలో 2 శుభగ్రహాలు చేరటం వల్ల మీ అదృష్టం అనేది ఏ విధంగా చూసినా రెట్టింపు అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రానున్న 3 నెలల్లో మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో భారీ పదోన్నతి అవకాశం వస్తుందని పండితులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ధనస్సు రాశి వారికి రానున్న 3 నెలలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మకర రాశి వారికి వచ్చే 2 నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బంతా నీళ్ళలాగా ఖర్చయిపోతుంది. రూపాయి కూడా మిగలకుండా పోతుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో మనశ్శాంతికి కరువు అవుతుంది. కాబట్టి మకర రాశి వారికి వచ్చే 2 నెలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యంలో కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మీరు తినే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మకర రాశి వారిపై ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీపై ఉండకూడదు అంటే ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీకు ఎటువంటి సమస్యలు రావు. కుంభరాశి వారికి జూన్ 6వ తేదీ నుండి విపరీతమైన ధనలాభం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీ ఆదాయ వనరుల్లో మార్పులు వస్తాయి. మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. అలానే ఇక నుండి మీరు ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
మీనరాశి వారికి కుటుంబ స్థానంలో గురు శుక్రులు కలుస్తున్నందువల్ల తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహయోగం కూడా వరిస్తుంది. మీ పురోగతికి సంబంధించిన ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. అంచనాలకు మించి మీ ఆదాయం పెరుగుతుంది. సంపన్న స్థితికి చేరుకుంటారు. జూన్ 6వ తేదీన ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. కొన్ని రాసుల వారికి అంతగా బాగోలేదు. ఈ రాసుల వారు ఈ విధంగా పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.